నేను స్నిగ్ధ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ ఈవెంట్ ఏంటి అంటే రామ్ చరణ్ బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ మనం ఇక్కడ ఉన్నాం. సో తనతో యాజ్ ఎ పర్సన్ తెలియడం, వండర్ఫుల్ పర్సన్, వామ్ పర్సన్ అండ్ యాజ్ అన్ యాక్టర్ తనతో యాక్ట్ చేయడం మంచి టైమింగ్ ఉంటుంది అండ్ వెరీ హార్డ్ వర్కింగ్. అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం తన సాంగ్స్ చాలా ఈవెంట్స్లో పాడడం జరిగింది, కానీ ఫస్ట్ టైం తన ముందు తన సాంగ్ తన బర్త్డేకి పాడడం అనేది అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ డార్లింగ్, ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. ఆస్కర్స్ దీనికన్నా పైన ఏమన్నా ఉందో తెలియదు, కానీ ఐ విష్ దట్ యుల్ రీచ్ టాప్ ఆఫ్ ద సక్సెస్. సో విష్ యూ గుడ్ లక్ డార్లింగ్, హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. హలో హాయ్ నమస్తే, నేను మీ సూర్యతేజ డైరెక్టర్. ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా? మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే ఈవెంట్లో ఉన్నాము. ఇక్కడ చాలా సంథింగ్ స్పెషల్గా ఉంది. ఫ్యాన్స్ అందరూ చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నారు. ఒక సంథింగ్ ఏదో కొత్తగా చెప్దామని చూస్తున్నారు. అది ఈ ట్రైలర్ అప్డేటా లేదా న్యూ మూవీ అప్డేటా మనం వెయిట్ చేద్దాం. అందరికీ మన ఫ్యాన్స్ తరపు నుంచి అందరి తరపు నుంచి ముందుగా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్ హైట్స్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బర్త్డే తర్వాత మన యాక్చువల్గా చరణ్ గారిని అబ్జర్వ్ చేస్తే మీరు ఈచ్ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క అప్డేట్లు, అంటే ఆయన యాక్టింగ్ లో కానీ అవార్డ్స్ లో కానీ ఒక నెక్స్ట్ లెవెల్ వెళ్తున్నారు. జనరల్ గా అందరూ ఏంటంటే ఇండియా లెవెల్లో ఆయన గ్లోబల్ స్టార్ అయ్యారు. ఇంకా ఆయన హైట్స్ అనేది ఇదే అనే రేంజ్ లో ఉంది. ఇంకా నెక్స్ట్ ఏం తీసుకుంటారని మనం చూద్దాం. ఈ ఇయర్ చాలా స్పెషల్ గా ఉండబోతుంది, అర్థమవుతుంది. గేమ్ చేంజర్ తో నిజంగానే గ్లోబల్ స్టార్ లో ఆ పేరుకి మళ్ళీ ఒకసారి అంత చూపిస్తారని. శంకర్ గారు అంటేనే అసలు వండర్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలని చూపించిన వ్యక్తి శంకర్ గారు. ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే చాలా అవలీలుగా చేసే రామ్ చరణ్ గారు. వీళ్ళిద్దరు కాంబో అంటేనే క్రేజీ కాంబో. ఇది నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఆల్రెడీ టైటిల్ అర్థమవుతుంది గేమ్ చేంజర్ అని. అంటే అది సినిమా ఇండస్ట్రీకి మామూలుగా ఒక డైలాగ్ ఉంది కదా, టార్చ్ బేరర్ అని. ఆ టార్చ్ బేరర్ అనే వర్డ్ దేనికంటే కంప్లీట్ ఏదైనా వాళ్ళ తర్వాత మొదలయ్యే ఒక సెకండ్ టార్చ్ బేరర్ అంటారు. సేమ్ వర్డ్ ఈక్వల్ టు గేమ్ చేంజర్. సో ఇండస్ట్రీ దాన్నే మార్చేస్తారు, ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిపోతున్నారని నమ్ముతున్నాం. ఎందుకంటే శంకర్ గారి ప్రయోగాల గురించి మీకు తెలిసిందే, ఇంకా రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ రెండు మిక్స్ అయి ఉన్నాయి. ఇంకా గేమ్ చేంజర్ నిజంగానే గేమ్ చేంజర్ లా ఉంటుంది. 100% మెసేజ్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం చరణ్ గారి నుంచి ఒక మంచి మెసేజ్ అనేది చాలా కొత్తగా ఉంటుంది. యాక్షన్, లవ్, రొమాన్స్ అన్నీ చేశారు. ఐ థింక్ ఫస్ట్ టైం ఇది మెసేజ్ ఓరియంటెడ్. వీళ్ళ కాంబినేషన్ లో ఉంటే లైక్ ఒక భారతీయుడు, ఒకే ఒకడు, వాటన్నిటిని దాటి ఒక గేమ్ చేంజర్ అనేది ఒక స్టాంప్ ఫిలిం అవుతుందని 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది బ్రదర్, నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. చెప్తున్నాం ఏదో సంథింగ్ సర్ప్రైజ్ చేస్తున్నారు. అది ఏమి ఇస్తున్నారు, బర్త్డే స్పెషల్ గా ఏమి ఇస్తారని వెయిట్ చేస్తున్నాం మేమందరం. ఖచ్చితంగా అందరికి కిక్ ఇచ్చే రేంజ్ లో ఉంటుంది. థ్యాంక్ యూ.